ఈయన ఇంకో 500 తగ్గించి ప్రకటించి దాన్ని కూడా ఎంత తెలివిగా చెప్తాడంటే ఈయన 2028 జనవరిలో 250 రూపాయలు పెంచుతాను, 2029 జనవరిలో ఇంకొక 250 రూపాయలు పెంచుతాను. దానికి ఇచ్చే కలరింగ్ ఏంటంటే మొత్తం షుగర్ కోటెడ్ మాటలు అనమాట. ఏం చెప్తారంటే నేను మాట తప్పడం ఇష్టం లేదు, అందువల్ల వచ్చే పరిపాలన వచ్చే టర్మ్ ఆఖరిలో 2 సంవత్సరాల్లో 250 చొప్పున పెంచుతాను, 3,500 మొత్తంగా నేను పెంచే పెన్షన్. అంటే ఇక్కడ నుంచి ఇంకొక 3 ఏళ్ళు ఏముండదు, ఆ తర్వాత ఒక 250 పెరుగుతుంది, ఆ తర్వాత ఇంకొక 250 పెరుగుతుంది. ఏది ఆయన అధికారంలోకి వస్తే గిస్తే. సో అది ఆయన చెప్పే మాట. సో ఇదొకటి కనబడుతుంది. తర్వాత రైతు భరోసాకు సంబంధించి ఆయన చెప్పిన మాట ఏంటంటే ఇప్పుడు మేము 13,500 ఇస్తున్నాము, అధికారంలోకి వచ్చాక 16,000 పెంచుతాం, 16,000కు పెంచుతాం. ఇక్కడ ఇందులో ఎక్కడా కూడా ఈ 13,500లో ఆయన ఇస్తున్నది 7,500, 6,000 రూపాయలు కేంద్రం ఇస్తోంది. ఆ ప్రస్తావన చెప్పలేదు. వచ్చే 16,000 మళ్ళీ అధికారంలోకి వస్తే 16,000 ఇస్తామన్నారు. ఆ 16,000 అన్నా కూడా అందులో 6,000 కేంద్రాన్ని అయి ఉంటుంది. ఒకవేళ ఈయన అధికారంలోకి వస్తే అది 16,000 చేస్తే అందులో 6,000 కేంద్రాన్ని అయి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఇంకొక ఆలోచన చేస్తుంది, ఈ రైతులకు ఇచ్చే ఈ సహాయాన్ని పెంచాలని కేంద్రం ఆలోచిస్తోంది. ఒకవేళ అది 2,000 పెరిగింది అనుకోండి, అది 8,000 అవుతుంది అనుకో, సుమారు అనుకుందాం. ఈయన 16,000 అంటే 8,000 అదే వస్తుంది. కాబట్టి అది దాంట్లోనూ క్లారిటీ లేకుండా ప్రజల్ని ఒక మభ్యపెట్టే పని చేశారు ఈయన. తర్వాత అమ్మఒడి, ఇది నా పెట్ ప్రాజెక్టు, నేను చాలా మెదడంతా కరగించి తయారు చేసిన స్కీమ్ ఇది, విద్యా వ్యవస్థలో విప్లవం తీసుకురావడానికి, తల్లులు పిల్లల్ని చదివించుకోవడానికి అని చెప్పి. మనం ఒకసారి ఆలోచిస్తే 2019 ఎన్నికలప్పుడు ఇల్లు తిరిగి చెప్పిన మాట ఏంటంటే మీకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఈ అమ్మఒడి కార్యక్రమం మీద డబ్బులు ఇస్తామని చెప్పారు. అప్పుడు అధికారంలోకి వచ్చినాక ఇస్తున్నది ఒక సంతానానికే, కొడుకైనా కూతురైనా ఒక్కరికి మాత్రమే 15,000 ఇస్తున్నారు. ఆ 15,000లో 2,000 మళ్ళీ వెనక్కి పోతున్నాయి, స్కూల్ మెయింటెనెన్స్ కోసమని, లేకపోతే టాయిలెట్లు మెయింటెనెన్స్ కోసమని చెప్పి 2,000 వెనక్కి తీసుకుంటున్నారు. 13,000 ఇస్తున్నారు. ఇప్పుడు ఆయన ఏం చెప్తారంటే ఈ 15,000 అమ్మఒడి కార్యక్రమాన్ని 16,000 చేస్తామని చెప్తున్నారు, 17,000 2,000 పెంచుతామని చెప్తున్నారు. అంటే ఇప్పుడు స్కూల్ మెయింటెనెన్స్ కోసం, టాయిలెట్లు మెయింటెనెన్స్ కోసం ఇచ్చే ఆ 2,000 ఏదైతుందో ఆ 2,000 పెంచుతారనమాట. పెంచి 15,000 మదర్స్కి ఇస్తారు, 2,000 మాత్రం మళ్ళీ ఆ స్కూల్స్కే పోతాయి. అది వీళ్ళ చేతికేం రావు. 2,000 పెరుగుతుంది అమ్మఒడి మళ్ళీ అధికారంలోకి వస్తే అని చెప్పేది ఆయన చెప్తున్నమాట. ఆ తర్వాత వైద్య రంగానికి సంబంధించి కొంత ఫోకస్ పెంచుతాం మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత అని. మెడికల్ కాలేజీ మొత్తం 17 కాలేజీలు అని చెప్తున్నారు. ఇప్పటి వరకు ఒక్క కాలేజీ కూడా 5 ఏళ్ళు అవుతుంది, ఒక్క మెడికల్ కాలేజీ కూడా నిర్మాణం పూర్తయ్యి క్లాసులకు నోచుకోలే. 5 ఏళ్లలో ఒక్క కాలేజీ కూడా నిర్మించలేకపోయినా. అలాంటిది అధికారంలోకి రాగానే ఈ మెడికల్ కాలేజీలు వెంటనే పూర్తి చేస్తామని చెప్పడం ఒకటి కనబడుతోంది. తర్వాత కొత్తగా చెప్తున్నది ఏంటంటే ఇప్పటికి పేదలకి ఇళ్ల పట్టాలు ఇచ్చి, ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టిస్తున్నామని చెప్తున్నారు కదా, అవి కొనసాగుతాయని చెప్పారు. ఇప్పటి వరకు ఎక్కడా కూడా జగనన్న కాలనీలు అనే పేరుతో సాగుతున్నవి కాస్త ఏదో అంటే 10% కూడా పూర్తి కాని పరిస్థితి. ఎక్కడికి వెళ్ళినా మొండి గోడలు, పిచ్చి మొక్కలు కనబడుతూ ఉంటాయి మనకి. వీటికి తోడు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కట్టిన టిడ్కో ఇళ్లు అలాగే ఉన్నాయి, ఇంకెవరికి కేటాయించలేదు, అవి పాడుపడిపోతున్నాయి. వాటి గురించి మాట్లాడలేదు ఈయన. మాట్లాడకుండా కొత్తగా చెప్పింది ఏంటంటే పట్టణ గృహ నిర్మాణం కింద ఎంఐజీ లేఅవుట్లు వేస్తాం, మధ్యతరగతి ప్రజల కోసం ఎంఐజీ లేఅవుట్లు వేస్తాము. ఎంఐజీ లేఅవుట్లు వేయడం వల్ల పట్టణాల్లో ఉన్న